నమస్తే. 'ఐ హేట్ యూ మై బీస్ట్' పార్ట్ 3. నువ్వేనా ప్రజ్ఞ అంటే? అని అంది ఆమె పొగరుగా కనుబొమ్మలెగరేసి. ఆ! అవును మేడం నేనే అని కాస్త భయంతో తడబడింది ప్రజ్ఞ. నిజంగా సూర్య నిన్ను ఏడిపించాడా అని అడిగింది కనుబొమ్మలు ముడివేసి. అనుకున్నా అదే అడుగుతావని అని మనసులోనే అనుకుని అవును మేడం నిజమే అని చెప్పింది ప్రజ్ఞ. ఏయ్ నిజం చెప్పు. నా సూర్య ఒక అమ్మాయిని ఏడిపించడం ఇంతవరకు నేను చూడలేదు. సంధ్య గొంతులో కోపం ధ్వనించింది. ఆ దెబ్బతో ప్రజ్ఞకి భయం కాస్త ఎక్కువయింది. వామ్మో ఏంటిది ఒక్కసారిగా చంద్రముఖిలా మారిపోయింది అని మనసులో అనుకుని ఇది చంద్రముఖిలా మారినా నాగవల్లిలా మారినా మనం ఫిక్స్ అయ్యిందే చెప్పాలి అనుకుంటూ నిజం మేడం కావాలంటే మీరు సూర్య సార్ని అడగండి అని అంది అమాయకంగా ముఖం పెట్టి. ఆమె మాటలు విన్నాక కూడా సంధ్యకి నమ్మాలి అనిపించలేదు. ఆమె మరింకేదో అనబోతూ ఉండగానే సరే సరే నువ్వింక వెళ్ళు అని అంది బ్యూలా కలగజేసుకుని. ఆమె వెళ్ళిపోమన్న మరుక్షణం మనసులోనే హమ్మయ్య అనుకుని పైకి సరే మేడం అనేసి కిందకొచ్చింది ప్రజ్ఞ. ఆమె అటు వెళ్ళిపోగానే ఏంటి బ్యూలా దాన్ని అప్పుడే పంపించేశావు. ఇంకాస్త గట్టిగా అడిగితే దాన్ని చెప్పేసేదేగా చచ్చినట్టు అని అంది సంధ్య. ఇంకేం అడుగుతావే? అసలక్కడ ముందు తనని ఏడిపించాలని చెప్పింది కూడా నీ హీరోనే కదా, ఆ అమ్మాయిని కాదు. నువ్వింక కాస్త గట్టిగా దీన్నేమైనా అంటే అది సూర్యకి తెలిస్తే అసలు బాగుండదు. ఏమీ లేకపోయినా వాళ్ళ మధ్య నువ్వే ఏదో క్రియేట్ చేసినట్టు ఉంటుంది. అయినా అంత అనుమానంగా ఉంటే నువ్వే డైరెక్ట్‌గా సూర్యని అడిగితే అయిపోతుంది కదా అంది. ఆమె మాటలతో డీలా పడిపోయింది సంధ్య. నాకు మాట్లాడాలనే ఉంది. కానీ భయమేస్తుంది. వాట్సాప్‌లో వారం క్రితం పంపిన నా మెసేజే వాడింకా ఓపెన్ చేయలేదు. నేను కాల్ చేస్తే ఏమంటాడో అని అంది కళ్ళు వేలాడేసి. ఇలా ఎంతకాలమని భయపడుతూ ఉంటావే? ఏదైతే అదే అవుతుంది. నువ్వు కాల్ చేయి ముందు అని కాస్త ధైర్యం చెప్పింది బ్యూలా. ఆమె మాటలతో బాగా ఆలోచించి సరేనంటూ సూర్యకి కాల్ చేసింది సంధ్య. ఊహించినట్లుగానే ఆమెకేం సమాధానం రాలేదు. మరో ఆలోచన రాగా నానికి కాల్ చేసింది సంధ్య. ఆమె నెంబర్ నుండి ఫోన్ రాగానే ఖచ్చితంగా సూర్య కోసమే అయ్యుంటుంది అనుకుంటూ రేయ్ సంధ్య ఫోన్ చేస్తుందిరా అన్నాడు సూర్య వంక చూసి. చదువుకుంటూ పుస్తకంలో లీనమై ఉన్న సూర్య డోంట్ లిఫ్ట్ రా. నాకు చేస్తే నేను ఎత్తలేదు. మార్నింగ్ మ్యాటర్ గురించి అడగడానికే ఉంటుంది అని అన్నాడు ఆలోచిస్తూ. అరే సూర్య ఇప్పుడు తనకు ఉదయం జరిగిన విషయంలో సందేహం ఉంటే ప్రజ్ఞకి డేంజర్ కదరా. ఆ విషయం అబద్ధమని చాలా ఈజీగా మన వాళ్ళందరికీ తెలుస్తుంది. అలా తెలిసిందంటే సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. ఇలా ఇగ్నోర్ చేయటం కంటే నువ్వు సంధ్యతో అదంతా నిజమని నమ్మేలా మాట్లాడడం బెటర్ అన్నాడు సాగర్. అతని మాటలతో ఆలోచనలో పడ్డాడు సూర్య. ఆ నువ్వు అన్నది కూడా నిజమేరా అని సాగర్తో అనేసి నాని వంక చూసి కాసేపు మళ్ళీ తను కాల్ చేస్తే లిఫ్ట్ చేసి అదంతా నిజమేనని చెప్పరా నాని అని అన్నాడు సూర్య. దానికి తను చేసేంత వరకు ఎందుకురా మనమే చేద్దామంటూ ఫోన్లో ఆమె నెంబర్ డయల్ చేయబోయాడు నాని. ఆ మాట వినగానే "ఉమ్" అంటూ అతను కోపంగా చూస్తున్న సూర్య చూపులు ముళ్ళులా గుచ్చేసరికి గుటకలు మింగుతూ సరేలేరా తను ఫోన్ చేశాకని చెప్దాంలే నేను చెయ్యనులే అని అన్నాడు నాని తడబడుతూ. చెప్పింది చెయ్యి అంటూ తన పనిలో తను పడిపోయాడు సూర్య. కాసేపటికి సంధ్య నుండి ఫోన్ వచ్చింది. వెంటనే స్పీకర్ ఆన్ చేసి హలో సంధ్య ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు అని అడిగాడు నాని. ఏం లేదు నాని నేను సూర్యతో మాట్లాడాలి. ఒకసారి ఫోన్ ఇస్తావా అని అంది ఆమె. అదంతా వింటున్న సూర్య వద్దన్నట్లు సైగ చేస్తాడు. అది అది సంధ్య వాడు చదువుకుంటున్నాడు అని అన్నాడు నాని కాస్త తడబడి. ఆమె అవకాశాన్ని వదులుకోవాలి అనుకోలేదు. ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే ప్లీజ్ అంది. ఆ మాటతో ఫోన్ని మ్యూట్లో పెట్టి రే మామ నువ్వు మాట్లాడితేనే తను నమ్ముతుందిరా అన్నాడు అతను సూర్యతో. ఇంకా సూర్య కాసేపు ఆలోచించి ఇంక తప్పదన్నట్లుగా గాఢంగా ఊపిరి వదిలి సరేనన్నాడు సూర్య. నాని మ్యూట్ ఆఫ్ చేసి ఇదిగో ఇస్తున్నా మాట్లాడు సంధ్య అని సూర్య చేతికి ఫోన్ అందించాడు. నాని చెప్పిన మాటతో ఎగిరి గంతేసింది సంధ్య. హలో సూర్య ఎలా ఉన్నావు అని అడిగింది కళ్ళల్లో మెరుపుతో. ఈరోజే కాలేజీలో చూసావుగా ఇంతలో ఏమైపోతాను ఐఎమ్ గుడ్ అని అన్నాడు అతను ముభావంగా. అతనితో ఏం మాట్లాడాలో తెలియలేదు.
కానీ ఏదో ఒకటి మాట్లాడాలని మనసు తొందరపెట్టింది. తిన్నావా? అని అడిగింది కాస్త ధైర్యాన్ని కూడదీసుకుని. ఇంకా ఇక సూర్య వల్ల కాలేదు. నాకు కొంచెం పనుంది. టైం లేదు. తర్వాత మాట్లాడతా అని అన్నాడు తన విసుగుని బయటపెడుతూ. అప్పుడు గుర్తొచ్చింది సంధ్యకి తనెందుకు కాల్ చేసిందో అని. సూర్య ఒక్క నిమిషం నిన్నొకటి అడగాలి అని అంది కాస్త భయంగా. అసలు విషయానికి రాబోతుందని గ్రహించి సరే అడుగు అన్నాడు సూర్య. అది నువ్వెవరో అమ్మాయిని ఏడిపించావని అందరూ అంటున్నారు. అది నిజమేనా అని అడిగింది. సూర్య క్షణం ఆలస్యం చేయకుండా నిజమే అన్నాడు. అతని గంభీరమైన గొంతుతో. ఆశ్చర్యపోయింది ఆమె. అదేంటి నమ్మేలా లేదు. నువ్వు సాధారణంగా ఏ అమ్మాయిని ఏడిపించవుగా అని అడిగింది అనుమానంగా. ఆమె అనుమానం అర్థమై ఎలాగైనా సరే ఆమెని నమ్మించాలనే తొందరలో ఆ ఇంతకు ముందు లేదు ఇప్పుడుంది. నాకు ఆ అమ్మాయి నచ్చలేదు అందుకే ఏడిపించాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకేం ప్రాబ్లం లేదు అన్న ఆవేశంగా అనేసి ఫోన్ పెట్టేశాడు. అనడం అయితే అన్నాడు కానీ ఇక ఆ తర్వాత ఆ మాటలు గుర్తొస్తూ ఉంటే అతనికి మనసులో లేదు. కోపంలో ఏదో తనని నమ్మించాలని ఏదో అనేశాను. కానీ ప్రజ్ఞ తనకు నచ్చలేదు అనడం, అది కూడా సంధ్యతో అనడం అతనికి అస్సలు నచ్చలేదు. మనసంతా తెలియని కంగారుగా, ఆందోళనగా అనిపించింది. కారణం లేని భావానికి అందకూడదు అని ఇంక మళ్ళీ చదివేందుకు ప్రయత్నించాడు సూర్య. కానీ మెదడుకి ఏమీ ఎక్కట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకెలా కాసేపు తన ఆలోచనలతో తానే కుస్తీ పడి ఇక ఓడిపోయి గాఢంగా ఊపిరి వదిలి వెంటనే వేగంగా అతని స్నేహితుల వైపుకు తిరిగాడు. ఎర్రబడిన అతని కళ్ళు చూసి వాళ్ళకేమీ అర్థం కాలేదు. క్షణం ఆలస్యం చేయకుండా అందుకే నేను తనతో మాట్లాడను అన్నాను. ఈడియట్స్! ఏదేదో అనిపించారు నాతో అంటూ వాళ్ళని కోపంగా తిట్టి తన మొబైల్ తీసుకుని బయటికి వెళ్ళాడు సూర్య. అతను వెళ్ళిపోయిన 2 క్షణాలకు తేరుకుని అసలు ఏం జరిగిందో అర్థం కాక బిక్కమొహాలేసుకుని ఒకరినొకరు చూసుకున్నారు. ఏంట్రా ఇప్పుడు ఏమైందని వీడింతలా ఎగిరెగిరి పడుతున్నాడు అని అన్నాడు నాని. ఏమోరా అని అర్థం కానట్టు తలూపుతూ తన పనిలో పడిపోయాడు సాగర్. ప్రజ్ఞ గదికి వచ్చేంత వరకు రుబీనా, ప్రీతి నిద్రపోకుండా లైట్స్ ఆఫ్ చేసి మొబైల్లో ఆటలు ఆడుతూ కూర్చున్నారు. ఆమె గదిలోకి రాగానే మొబైల్స్ పక్కన పడేసి ఏ ఏమంది ఆమె? ఏమైనా అడిగిందా? అని అడిగారు ఇద్దరు కోరస్గా. ఏమడుగుతుంది? మనం అనుకున్నదే అడిగింది బెదిరిస్తూ మరి అని అంది ప్రజ్ఞ ముఖం వేలాడేసి. నువ్వేం చెప్పావే మరి అని అంది ప్రీతి. ఏం చెప్తాను మనం అనుకున్నదే అంటూ బ్యాగ్ నుండి తన డైరీ తీసి లైట్లు ఆన్ చేసింది ప్రజ్ఞ. అప్పటి వరకు చీకట్లో విశ్రాంతి తీసుకుంటున్న కన్ను రెప్పలకు ఒక్కసారిగా వెలుగు తగిలేసరికి టక్కున కళ్ళు మూసుకున్నారు ఇద్దరు. అబ్బా లైట్ ఎందుకేసావే అని అడిగింది రుబీనా ముఖం చిరాగ్గా పెట్టి. డైరీ రాసుకున్నాక ఆఫ్ చేస్తాను ఉండవే అంటూ ప్రజ్ఞ డైరీతో టేబుల్ ముందు కూర్చుంది. వామ్మో నీకు ఈ అలవాటు కూడా ఉందా? డెఫినెట్గా డైలీ రాస్తూ ఉంటావా అని అడిగింది ప్రీతి ఆశ్చర్యపోతూ. మ్యాక్సిమం రాస్తానులే కానీ నార్మల్గా అన్ని రోజుల్లా ఏదైనా జరిగిన రోజు రాయను అంతే అంది. ఓ అయితే ఈ రోజు స్పెషల్గా జరిగిందన్నమాట అంది రుబీనా కాస్త దీర్ఘం తీసి కన్ను కొడుతూ. ఆమె మాటల్లోని ఆంతర్యం అర్థం అవక ఆ మరి ఓ సినిమా లెవెల్లో సీన్ జరిగింది కదనే అందుకే రాస్తున్నాని అంది ఆమె. అవునవును. సినిమా లెవెల్‌లో సీన్ కరెక్టే కానీ, హీరో అయితే సూర్య సారే కదా! ఆమెని చూసి కొంటెగా నవ్వుతూ అంది రుబీనా. రుబీనా మాటల వెనకాల ఉన్న గూఢార్థం అప్పుడు అర్థమవుతుంది. ఇక నవ్వేసి, నీ మొఖం అంత సీన్ లేదులే కానీ, నోరు మూసుకుని పని చూసుకోవే పిచ్చి పుల్లమ్మ అనేసి సీరియస్‌గా డైరీ రాయడంలో మునిగిపోయింది ఆమె. అలా ఆ రోజు జరిగిన సంఘటనలన్నిటినీ భవిష్యత్తుకి పార్సెల్ చేసే పనిలో పడిపోయింది ప్రజ్ఞ. కాసేపటికి ప్రజ్ఞకి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అది ఒక తెలియని నెంబర్ నుండి. హాయ్ ప్రజ్ఞ ఆ మెసేజ్ సారాంశం. సాధారణంగా ప్రజ్ఞ తెలియని నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ కానీ సందేశాలకు కానీ అస్సలు రెస్పాండ్ అవ్వదు. ఇక అందుకే మెసేజ్ చూసి ఫోన్ పక్కన పెట్టేసింది. ఇక డైరీ పూర్తిగా రాయటం అయ్యాక అది మూసేసి నిద్రకు ఉపక్రమించే ముందు మళ్ళీ మొబైల్ వంక చూసింది. హాయ్ ప్రజ్ఞ అని దాదాపు 20 మెసేజెస్ ఉండింది. చివరలో ఈరోజు గోల్డ్ కలర్ టాప్లో నువ్వు చాలా బాగున్నావని ఉండడంతో అది చదువుతూనే ఆమె కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి.
మరి మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.